Praise the Lord. దేవునికి స్తోత్రం. Happy Resurrection Day to everyone. మీ అందరికీ పునరుద్ధానపు శుభాకాంక్షలు. My special greetings to grandfather, grandmother and to all the family members. ప్రత్యేకమైన మా తాతగారికి, మా నాన్నమ్మ గారికి, మా కుటుంబీకులకు కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. Today I want to declare about the fruits of resurrection as Jesus arrived from the tomb of death. ఈరోజు నేను మీతో పునరుద్ధానపు శక్తి బలంతో కూడిన కొన్ని ఫలాలను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. Fruits of resurrection. పునరుద్ధానపు ఫలాలు. First fruit, no fear. Matthew 28th chapter 10th verses. మొదటి ఫలం భయపడుకుడి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 10వ వచనం. Then said Jesus unto them, fear not. In this present fear is stilled, so that fear to Jesus, demons fear to Jesus, sickness fear to Jesus. Jesus said, I have overcome the world in John 16th chapter 33rd verses. ఆయన సన్నిధిలో భయము నిశ్శబ్దంగా ఉంటుంది కనుక మరణము యేసుకు భయపడుతుంది, దురాత్మలు యేసుకు భయపడతాయి, అనారోగ్యము యేసుకు భయపడుతుంది, ప్రతిదీ కూడా యేసుకు భయపడుతూ ఉంటుంది. అయితే యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో ఏముంటుందంటే, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను అని ఉంటుంది. So fear not for anything in your life. కనుక మీ జీవితాల్లో ఏ భయం ఉన్నా సరే కూడా దేనికి కూడా భయపడకండి. ఎందుకంటే లోకంలో ఉన్న వాటికంటే మనలో ఉన్న గొప్ప దేవుడు మన యేసయ్య అన్నిటికన్నా గొప్పవాడు గనుక భయపడొద్దు. Second word, life. John 11th chapter 25th verses. రెండవ ఫలము జీవము. రెండవ ఫలము జీవము. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. Jesus said unto her, I am the resurrection and the life. He that believeth in me, though he were dead, yet shall he live. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఎవరైనా తీసిన వారు ఉంటే చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనము. చాలు. Jesus is the life giver from hill. What to internal. Believe in Jesus in every station. He will grade you and he will give you eternal life. యేసు మాత్రమే జీవమిచ్చు దేవుడు. ఆయన మాత్రమే నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నిత్య జీవం ఇచ్చే దేవుడు యేసు మాత్రమే. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మనల్ని నడిపిస్తున్న మార్గంలో మనం నడుచుకుంటూ ఆయన మీద ఆధారపడినప్పుడు మనము నిత్య జీవం పొందుకునే వారంగా ఉంటాం. Third fruit, God is with us always. మూడవ ఫలము దేవుడు మనకు తోడు. Matthew 28th chapter 20 verses. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. I am with you always, even into the end
of the world. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. ఆమేన్. I will not leave you nor forsake you, says in Joshua 1st chapter 5th verses. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో ఏమనుందంటే, నేను నిన్ను విడువను ఎడబాయను అని రాయబడి ఉన్నది. Deuteronomy 31st chapter 6th verses says, be strong and of good country, fear not, nor be afraid at them. For Jehovah the God, it is that doth do with there. He will not fly there and nor forsake there. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనం. చాలా మంచి వాక్యం ఇది, బలమైన వాక్యం. అందరూ బైబిల్ తెరిచి ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనము. Jesus is the way, the truth, and the life. He waits us to be with Him forever. So He promised to be with us forever. యేసు మార్గము సత్యము జీవమై ఉన్నాడు కనుక ఆయన ఏమని కోరుకుంటున్నా అంటే, మనము ఆయనతో ఉండాలి. ఆయన మనకి వాగ్దానం ఇచ్చినది ఏంటంటే, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను, నేను మిమ్మల్ని విడిచిపెట్టను, ఎడబాయనని చెప్తున్న దేవుడు ఆయన. If you believe in the resurrection of Jesus, there will be no fear. He gives you eternal life and He will be with you always. Believe and receive Jesus as your Savior in your life and receive the gift is eternal. కనుక ఈ పునరుద్ధానపు ఆదివారం రోజున పునరుద్ధానుడైన యేసుని మీరు కనుక విశ్వసించి నమ్మితే ఈరోజు మీకు ఏ భయము ఉండదు, ఏ దిగులు మీకు ఉండదు. నిత్య జీవము దేవుడు మీకు ఇస్తాడు. ఇంకా దేవుడు మీతో ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. కనుక నిత్య జీవుడైన యేసయ్య మీద ఆధారపడి, పునరుద్ధానుడైన దేవుని మీద ఆధారపడి, పునరుద్ధానమైన బలము పొందుకొని ఈరోజు మీరందరూ కూడా ఏ భయాలున్నా సరే విడిచిపెట్టి నిత్య జీవం పొందుకోవాలని, అలాగే దేవుని మీద ఆనుకొని ఉంటే దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటారని ఈ పునరుద్ధానపు రోజున నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడ్డాను. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.